అలాంటిది. ఏకంగా 102 బంతుల్లోని 103 పరుగులు చేశాడు కోహ్లీ. సెంచరీ కొట్టి పడేశాడు అంతే. సో ప్రస్తుతం ఇన్ఫాక్ట్ కోహ్లీ ఆ సెంచరీ చేసిన తర్వాత ఆ విజువల్స్ మీరు చూస్తే కనుక ఆ కళ్ళల్లో ఒక ఏదో అంటూ ఉంటారు కదా, కసి, అది క్లియర్ కట్ ఇంకా అలాగే ఉంది. అది ఒక్కసారి ఫ్రీజ్ చేయండి, ఒక్కసారి ఆ విజువల్ని ప్రస్తుతం మాట్లాడుకుంటున్నారు అన్నమాట. ఎందుకంటే ఆఖరి బాల్ ఇలా టిక్ మన కొట్టిన తర్వాత అటు బౌండరీకి వెళ్ళిపోతే అటు క్రౌడ్ ఒక్కసారి కేకలేయడం మొదలెట్టింది. జస్ట్ ఇలా తీసుకొని అలా జస్ట్ ఫ్లిక్ చేస్తాడు అంతే. అదేదో సింగిల్కి వెళ్తుంది అనుకుంటే ఇంకా బౌండరీకి వెళ్ళిపోయింది. బౌండరీకి వెళ్ళే ఇంకా 4 అయిన తర్వాత ఇంకేముంది, సెంచరీ. ఇంట్రెస్టింగ్గా దీని గురించి ఇంకా మాట్లాడుకుంటే వన్డేలో 52nd సెంచరీ నమోదు చేయడం జరిగింది విరాట్ కోహ్లీ. ఇంకా ఇంట్రెస్టింగ్ ఏంటంటే హిస్టరీ క్రియేట్ చేశారు ఈరోజు. హిస్టరీ క్రియేట్ అయింది ఎందుకంటే సచిన్ టెండూల్కర్ తర్వాత ఇంటర్నేషనల్ క్రికెట్లో హైయెస్ట్ సెంచరీస్ చేసిన వ్యక్తిగా ఈరోజు కోహ్లీ నిలిచాడంటే అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే తన సెంచరీతో విమర్శలకు సమాధానం చెప్పాడు కింగ్ కోహ్లీ అంటూ కూడా ఫ్యాన్స్ సంబరపడిపోతున్నారు. ఇప్పుడు వన్స్ సెంచరీ క్రాస్ చేసిన తర్వాత విధ్వంసం అంటే ఏంటో చూపిస్తున్నాడు కోహ్లీ. ఏకంగా 120 బంతుల్లోని 135 పరుగులు చేశాడు. అంటే రాహుల్కి సంబంధించి రాహుల్ గురించి మాట్లాడుకుంటే క్రమం, ఎందుకంటే అంతవరకు వాళ్ళు స్టాండింగ్ పార్ట్నర్షిప్ అలా నమోదైంది. సౌత్ ఆఫ్రికా బౌలర్లు ధీటుగా ఎదుర్కోవడం జరిగింది. సౌత్ ఆఫ్రికా బౌలర్లను ధీటుగా ఎదుర్కొన్నాడు విరాట్ కోహ్లీ. కోహ్లీ ఖాతాలో మొత్తం 83 సెంచరీల గురించి మాట్లాడుకుంటున్న క్రమం, ఇటు వన్డేస్ గురించి మాట్లాడుకునే క్రమంలో ఇటు సచిన్ టెండూల్కర్, లెజెండరీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ ఆ రికార్డ్ని క్రాక్ చేశాడు ఈరోజు విరాట్ కోహ్లీ. ఏకంగా 52 సెంచరీలు చేసి తానంటే ఏంటి, తన మీద వచ్చిన విమర్శకులకు సంబంధించి ఇద్దరికి కూడా ఇచ్చి పడేశాడు అనుకుంటూ కూడా ప్రస్తుతం కోహ్లీ ఫ్యాన్స్ మాట్లాడుకుంటున్నట్టు అర్థం చేసుకోవచ్చు. ఒక విధంగా చెప్పంటే గౌతమ్ గంభీర్కి సంబంధించి మాట్లాడుతున్నారా అనేది ఇక్కడ క్వశ్చన్ రైజ్ అవుతోంది. అయితే విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఎందాలని మీకు అన్నారు గుర్తుందా, రోఖో అంటూ కూడా, అంటే రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ రోఖో. సో ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు అన్నమాట. ప్రస్తుతం రోఖో వీళ్ళిద్దరూ హమ్ రోక్తే నహీ భై, హమ్ జాయేంగే, హమ్ జాతే హీ రహేంగే, కోయి హమ్ లోగ్ రోక్ నహీ సక్తా హై అంటూ కూడా వాళ్ళిద్దరూ కూడా ఎవ్వరూ కూడా వాళ్ళని ఆపలేరు అన్నట్టుగా ఈరోజు వాళ్ళ బ్యాటింగ్ గురించి మాట్లాడుకుంటున్న క్రమం. అండ్ సౌత్ ఆఫ్రికాతో జరుగుతున్న మ్యాచ్లో టీమిండియా 44 ఓవర్ల దగ్గర ఏకంగా 290 పరుగులు చేసి 5 వికెట్లు కోల్పోయింది. ప్రస్తుతం ఇద్దరు అవుట్ అయ్యారు. స్కోర్ కార్డ్ గురించి మాట్లాడుకునే క్రమంలో రోహిత్ శర్మ 51 బాల్స్లో 51 బాల్స్లో 57 క్రాస్ చేసి 57 రన్స్ చేయడం జరిగింది. విరాట్ కోహ్లీ 120 బంతుల్లో 135. కేఎల్ రాహుల్కి సంబంధించి రిక్వెస్ట్ ఒక్కసారి ఆ బ్రేకింగ్ ప్లేట్ మార్చే ప్రయత్నం చేద్దాం. అక్కడ రాహుల్ అవుట్ అయ్యాడని చెప్పి మనం అన్నాం, బట్ నాట్ రాహుల్, అక్కడ కోహ్లీ కదా అవుట్ అయింది. కాబట్టి ఎస్ అఫ్ కోర్స్ వాళ్ళిద్దరూ చేసిన క్రాస్ కాబట్టి మనం మాట్లాడుకునే ప్రయత్నం చేస్తున్నాం. సో ఇంట్రెస్టింగ్గా కోహ్లీ రాహుల్ ఇద్దరు వేరు కాదు ఒకరని చెప్పే ప్రయత్నంలో భాగం అన్నమాట. జస్ట్ కిడింగ్, జోక్స్ ఏ పార్ట్. ఒకసారి మాట్లాడుకునే ప్రయత్నం చేస్తే యశస్వి జైస్వాల్ 16 బాల్స్లో 18 పరుగులు చేస్తే కనుక రోహిత్ శర్మ 51 బాల్స్లో 57 రన్స్ చేశాడు. విరాట్ కోహ్లీ 120 బంతుల్లో 135 స్కోర్ చేయడం జరిగింది. సో ఈ క్రమంలోని బర్గర్ బౌలింగ్లో రికెల్టన్కి క్యాచ్ దొరికిపోయాడు అక్కడ విరాట్ కోహ్లీ. ఆ తర్వాత రుతురాజ్ గైక్వాడ్ వచ్చినప్పటికీ పెద్దగా బ్యాటింగ్ చూపించలేదు తన ప్రతాపాన్ని. 14 బాల్స్లో 8 రన్స్ చేయడం జరిగింది. వాషింగ్టన్ సుందర్ కూడా బ్యాట్మెన్కి సంబంధించి బౌలింగ్లో ఇద్దరు దొరికిపోయారు, రుతురాజ్ గైక్వాడ్ అట్ ద సేమ్ టైం వాషింగ్టన్ సుందర్ కూడా. ఆ తర్వాత కేఎల్ రాహుల్ ఇంకా బ్యాటింగ్ చేయడం జరుగుతోంది. 36 రన్స్కి సంబంధించి మాట్లాడుకుంటే క్రమం. ఎందుకంటే ఇక్కడ ఆ పార్ట్నర్షిప్ గురించి ఒకసారి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దామండి. పార్ట్నర్షిప్ గురించి మాట్లాడుకుంటే యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ కలిసి 25 పరుగుల భాగస్వామ్యాన్ని ముందుకు ఇస్తే ఆ తర్వాత వచ్చిన కోహ్లీ, రోహిత్ శర్మ, అరే హమ్కో కౌన్ రోక్ సక్తా హై యార్, హమ్కో బోల్తే హై రోకో, హమ్ నహీ రోక్తే హై యార్. సో ఇది వీళ్ళిద్దరూ కూడా ఇద్దరు కలిపిస్తే ఎలా ఉంటుందనేది ఇక్కడ వీళ్ళిద్దరు ఈరోజు చాలా మాట్లాడుకోవాల్సిన పరిస్థితి. మాట్లాడుకుందాం కూడా ఎందుకు వీళ్ళిద్దరి గురించి వస్తున్న విమర్శల గురించి బ్యాట్తోనే సమాధానం ఇచ్చారు వీళ్ళిద్దరు కూడా. ఎందుకు కోహ్లీ రోహిత్ అవసరం అనేది ఇంకోసారి పిచ్ మీద పిచ్చెక్కేటట్టు కొట్టి చూపించారు వాళ్ళు. పిచ్ మీద పిచ్చెక్కేలా షాట్లు కొట్టి వాళ్ళు ఎందుకు అవసరం, పిచ్ మీద వాళ్ళుంటే క్రౌడ్కి ఎంతలా పిచ్చెక్కుద్ది, వాళ్ళు పిచ్ మీద ఆడుతుంటే ఎంత పిచ్చిగా షాట్లు పడుతూ ఉంటాయి, ఆ స్కోర్ ఎంత పిచ్చిగా పరిగెడుతుంది, పిచ్చెక్కిపోద్దేమో అలా ఉంటుందన్నమాట మా వాళ్ళు బ్యాటింగ్ ఆడితే అంటున్నారు ఫ్యాన్స్. ఎందుకంటే వాళ్ళిద్దరూ ఒక్కసారి ఆడిన క్రమం 109 బాల్స్లో 136 స్కోర్ కొట్టారంటే వై వీ నీడ్ కోహ్లీ అండ్ రోహిత్. ఒక్కసారి
వై వీ నీడ్ అనే అంశానికి సంబంధించి వాళ్ళిద్దరూ బ్యాట్తో సమాధానం చెప్పారు. ఆ తర్వాత కోహ్లీ గైక్వాడ్ వీళ్ళిద్దరు కాంబినేషన్లో వీళ్ళిద్దరు పార్ట్నర్షిప్లో 22 స్కోర్ వెళ్తే కోహ్లీ వాషింగ్టన్ సుందర్ పార్ట్నర్షిప్లో 17 స్కోర్ వెళ్ళింది. కోహ్లీ రాహుల్ పార్ట్నర్షిప్లో ఇన్ఫాక్ట్ కేఎల్ రాహుల్ ఒక్కసారి చూడండి, ఎవరి మీదైతే విమర్శలు గట్టిగా వినిపించాయి, ఎవరి మీదైతే విమర్శలు చాలా గుప్పుమన్నాయో వాళ్ళు ఈరోజు నిలబడ్డారు. మిగతా వాళ్ళు తక్కువ అని చెప్పడం నా అర్థం కాదు. ఇక్కడ ఎవరి మీదైతే విమర్శలు ఎక్కువగా ఉన్నాయో, ఎవరైతే క్యాపబుల్ బట్ వాళ్ళకి ఎందుకో విమర్శలు వినిపించాయో వాళ్ళ గురించి ఈరోజు మాట్లాడుకున్న క్రమంలో వాళ్ళే సమాధానం చెప్పారన్నట్టుగా వాళ్ళ విధ్వంసం గురించి మాట్లాడుకుంటున్నాం. కేఎల్ రాహుల్ కోహ్లీకి కాంబినేషన్లో వీరిద్దరు జత కట్టి 76 పరుగులు స్కోర్ ఇచ్చారు. ఆ తర్వాత కేఎల్ రాహుల్ జడేజా కూడా ప్రస్తుతం స్టిల్ బ్యాటింగ్ గురించి మాట్లాడుకున్న క్రమంలో వాళ్ళిద్దరు ఒక 24 పరుగుల భాగస్వామ్యాన్ని ఇచ్చారు. సో ఇలా వాళ్ళ బ్యాటింగ్ గురించి వాళ్ళ విధ్వంసం గురించి మాట్లాడుకున్న పరిస్థితి. ఇప్పుడు రికార్డ్స్ గురించి మాట్లాడుకుందాం. ఈ అంటే రోహిత్ శర్మ అండ్ విరాట్ కోహ్లీ వీళ్ళిద్దరూ కూడా గత డెకేడ్స్గా అంటే కొన్నేళ్లుగా వీళ్ళిద్దరు కలిసి ఆడుతున్న సందర్భం. రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ కలిపి ఆడుతున్న 392వ మ్యాచ్ ఇది. 392వ ఇంటర్నేషనల్ మ్యాచ్ ఇదంటే అర్థం చేసుకోండి. దాంతోపాటు రోహిత్ శర్మ గురించి మాట్లాడుకుంటే మొత్తం 19,902 ఇంటర్నేషనల్ రన్స్ స్కోర్ చేసి మరీ ముఖ్యంగా ఒక 98 పరుగులు. ఇంకా గ్రేట్ ఇండియా క్రాస్ అయింది, 300 క్రాస్ చేస్తున్న స్కోర్. ఇదే భారత్ కావాల్సింది. ఎందుకంటే ఒక సీనియారిటీ అనేది ఎక్కడో కావాల్సి వస్తుందా అనేది వినిపిస్తోంది. అఫ్ కోర్స్ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వాళ్ళ క్లాసిక్ షాట్స్ కావచ్చు, వాళ్ళ డిఫెన్స్ వే కావచ్చు, ఈరోజు కోహ్లీ కొట్టి ఉండొచ్చు గాక, బట్ ఆ 90sలో ఉన్నప్పుడు కోహ్లీ తీసుకున్న స్టాండ్, ఎందుకంటే తనకు తెలుసు ఈ టైంలో తనకి పర్టికులర్గా ఎంత ఇంపార్టెంటో, ఎందుకంటే ఇండియా స్కోర్కి ఎంత ఇంపార్టెంట్, ఇండియా గెలవడం ఎంత ఇంపార్టెంటో, అట్ ద సేమ్ టైం తను నిలిచి ఉంటే కనుక విమర్శకులకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత కూడా తన మీద ఉంటుంది. కాబట్టి ఎప్పుడైతే బ్యాట్తో సమాధానం చెబితే మాటలు చెప్పే సమాధానం కన్నా బ్యాట్ చెప్పే సమాధానాలకి బరువు ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఈరోజు బ్యాట్తో బంతిని కొట్టి తన విమర్శకులకి ఇవ్వాల్సిన ఆ బౌండరీస్ని దాటి సమాధానం ఇచ్చారన్నలో అతిశయోక్తి లేదు. ఇది జరుగుతున్న చర్చ. అయితే మనం మాట్లాడుకున్నాం సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రావిడ్, కోహ్లీ వీళ్ళందరూ కూడా 20,000 రన్స్ క్రాస్ చేసేసారు. ఇంకొక 98 పరుగులు కావాల్సి వచ్చింది ఈరోజు యాక్చువల్గా రోహిత్ శర్మకు, బట్ 57 దగ్గర ఆగిపోయాడు. ఇంకొక 30 పరుగులు గట్టిగా ఇచ్చుంటే, 30 లేకపోతే ఒక 40 పరుగులు కనుక గట్టిగా ఇచ్చుంటే ఈరోజు ఆ కాంబినేషన్లోకి వెళ్ళిపోతాడు. దాంతోపాటు వీళ్ళిద్దరి గురించి మాట్లాడుకునే క్రమంలో 348 ODI సిక్సర్స్ కొట్టాడు రోహిత్ శర్మ. దాంతోపాటు షాహిద్ అఫ్రీదీకి సంబంధించి మాట్లాడుకునే క్రమంలో ఒక 3 సిక్స్లు మాత్రమే ఇంకా అటు ఇటుగా ఉన్న పక్షం. ఆఫ్ కోర్స్ అది కూడా క్రాస్ అయిందంటూ కూడా మాట్లాడుకునే సందర్భం, సిక్సెస్ గురించి మాట్లాడుకునే క్రమంలో అది ఇంకా డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇలా అనేకమైన రికార్డ్స్ ఉన్నాయి. ఈరోజు రోహిత్ శర్మ గురించి మాట్లాడుకోవడం, విరాట్ కోహ్లీ కూడా మరీ ముఖ్యంగా విరాట్ కోహ్లీ గురించి మాట్లాడుకున్న సందర్భంలో ODIకి సంబంధించి ఆన్ అండ్ యావరేజ్గా